కాకుండా నేను ధర్మారెడ్డికి ఇచ్చిన తర్వాత మీ ఎవరు ఆయన కన్నా పెద్ద కాదు మొన్న రిటైర్ అయినా సార్ గణపతి రెడ్డికి ఇచ్చిన. నాకేం చెప్పలేదు సార్ వాళ్ళు. మేము చూస్తాం బాబు వచ్చి చూస్తే చెప్తామని చెప్పిండ్రు. వాళ్ళు రాలేదు, నాకు మొత్తం రాలేదు. మొన్న వస్తే నేను వద్దుకోరని చెప్పిన. ఈ రోజు డిపార్ట్మెంట్ తోలుకొని వచ్చి నేను సంతామని దాన్ని సతీష్ మాట్లాడే వాళ్ళతో చెప్పు. ఆయన చెప్తాడు, ఆయన ఎంప్లాయీ మాకు ఆయన చెప్తాడు. అంతే నువ్వు డ్యూటీ చేసే నువ్వు డ్యూటీలా వీళ్ళు సర్వే కానిస్తలేరా అని చెప్పు. నీకేమైనా ఇబ్బంది అవుతుందా? ఒక్కటే ఇక్కడ సావంటావా? సావని ఇంకా నీ ముందర 10 మంది సిద్ధం అంతే. అంతే తప్ప నువ్వు 5-6 మందిని వేసుకొని వచ్చి 5-6 మంది ఉండలేము. రైతులు ఒక 5-6 మంది ఉంటాం అంతే. నీకు ఒక 15 మందిని వేసుకొని డిపార్ట్మెంట్ నుంచి ఏం చేస్తావు సార్? చంపుతారా? తీసుకురా పోరే మందాబాలు తీసుకురా ఉండే తీసుకురాపో. నేను చెప్పేది వినండి కొద్దిగా. నేను చెప్పిన మీరు మాట్లాడండి. ఏంది మాట్లాడతావు సార్? నా భూమి మీదకి వచ్చి నేను చెప్పేది నా భూమి మీదకి నీవు వచ్చి నువ్వేం మాట్లాడతావు? నా భూమి మీదకి వచ్చినావు నువ్వు. కాదమ్మా, అందరూ ఒకటే, ఎస్సీలు ఒకటే, అందరూ ఒకటే. నా భూమి మీదకి నువ్వు వచ్చినావు, నేను చేయనీయలే. వీడికి 5-6 మంది వచ్చిపోవాలి. డిపార్ట్మెంట్ ఒకసారి వచ్చి సార్ అప్పుడు మన సార్ వాళ్ళు ఉన్నప్పుడు మన ఎవరు మన ప్రతాప్ సార్ వాళ్ళందరూ వచ్చిండ్రు. చేసుకో, నీ భూమి కాదు ఇది, నాది భూమి. నేను ఒప్పుకుంటేనే నీకు భూమి అంతే కదా. నేను ఒప్పుకోవాలి భూమి. నేను ఒప్పుకోవాలంటే నన్ను నా సెల్కలకు వచ్చి మాట్లాడతావా సార్? నేను ఒప్పుకోవాలంటే ఒక గ్రామ కమిటీ ఎంతమంది రైతులు అవుతారు? తాడూరు పరిధిలో ఈడున్న కాడికి ఒక గ్రామ కమిటీ, మా ఊరి కాడికి మా ఊరి శివారి కాడికి ఒక గ్రామ కమిటీ. ఆడికి వచ్చి మేము మాట్లాడకపోతే అడుగు. నేషనల్ రోడ్ అయినా స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి భూమి. ఇది స్టేట్ లో, ఇది తెలంగాణ స్టేట్ లో ఉంది, లేకపోతే మరి ఎవరు ఇవ్వాలి భూమి? నేషనల్ ఇస్తుంది. తీసుకో మరి ఎన్నో తీసుకో. ఏ హైవే పోయినా కానీ అథారిటీ అనేది అంత ఒకటే సార్. నేషనల్ హైవేకే ఇస్తాం మేము. మస్తు కూడా మాకేం తెలుసు భయ్. తలుపు పనికి తీసుకొని పోవాలట. మొత్తం చదువు బలవంత రైతుకి ఏం చేయాలని ఉందే లేదు అలా. మీరందరూ ఎవరు రావద్దు. నువ్వు గ్రామ కమిటీ నాకే అవసరం ఉందో, నా భూమి ఎంత పోతుందో నాకు భూమికి భూమి అని అలా ఉందా లేదా నీ యాక్టులా? లేదని చెప్పు సార్. నువ్వు ఎవరైతే భూమి కోల్పోతారో కోల్పోయిన రైతుకు అదే ప్రాంతంలో భూమి ఇవ్వాలని లేదా? భూమికి భూమి ఉండండి, కాంపన్సేషన్ ఉంటుంది. కాంపన్సేషన్ ఏంది సార్? కాంపన్సేషన్ అంటే నేను ఒప్పుకుంటే కాంపన్సేషన్ భూమి ఉంటే భూమి ఇస్తారు. కాంపన్సేషన్ నీతో నేను మాట్లాడుకుంటా. అదే అంటున్నా. ఇప్పుడు నాకు గ్రామ కమిటీ, నేను గ్రామ కమిటీలో మాట్లాడతా. ఈ నేషనల్ హైవేస్ గ్రామ 70% మా మాలలో భూములు ఉన్నాయి. ఆతులకి బతకాలా మేము? మగ్గాలు వేసుకొని అనుకున్నాను మా వాళ్ళు. ఒక్కసారి కూడా లేదు సార్. ఇవి మొత్తం పట్టా భూములు, కనీసం అసైన్మెంట్ భూములు కూడా అవి. బాగుంటే 16 గుంటలు ఉన్న భూమి ఉన్నోడు పోతుండ. ఎవరు చెప్పుకోవాలి? వాడు తక్కువ పోతుంది. ఆయనది 4 ఎకరాలు ఉంది, 6 గుంటలు పోతుంది. ఆయన ఒక్కరు తప్ప మా పోయేటోళ్ళు దాంట్లో మొత్తం భూములు మొత్తం నాశనం అయిపోతున్నాం. మేమంతా మాట్లాడుకోవాలి. ఇవి వారసత్వంగా వచ్చిన భూములు సార్. ఇవి మొత్తం ఈ 4 ఎకరాలు వీడు ఏం చేసి బతకాలి?